మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 మార్చి 8న మహాశివరాత్రి రాబోతోంది. ఏటా 5 రకాలైనటువంటి శివరాత్రులు వస్తాయి. అందుట్లో మొదటిది నిత్య శివరాత్రి, అంటే ప్రతిరోజు శివారాధన చేస్తారు. రెండవది పక్ష శివరాత్రి, అంటే ప్రతి నెల శుద్ధ బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. మూడవది మాస శివరాత్రి, అంటే ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి. ఇక నాలుగవది మహాశివరాత్రి, అంటే మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్టమైన శివరాత్రి. ఐదవది యోగ శివరాత్రి, అంటే యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివ చింతన. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ఉపవాసం, శివార్చన, జాగరణ ఈ 3 శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో ఉంచుకున్న నీలకంఠుడు మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుణ్ణి చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఈశ్వరుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవటం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. శివుని పుట్టుక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తి కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు సాయంత్రం 6:30 ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలి. లేదంటే జరిగేది ఇదే. కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు ఈ పరిహారం చేయటం వలన ఆ కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారు. అంటే చదువుకునే కొడుకులు ఉంటే వారు చదువుల్లో నెంబర్ 1గా మారుతారు. ఉద్యోగాలు చేసే కొడుకులు ఉంటే వారికి ప్రమోషన్లు వస్తాయి, శాలరీలు పెరుగుతాయి, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం చేసే కొడుకులు ఉంటే వారి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఒకవేళ మీ కొడుకులు చెడు మార్గాలలో ఉంటే, తాగుడికి, జూదానికి బానిసలుగా మారిపోయి ఉంటే ఆ వ్యసనాల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ కొడుకులకు అన్ని రకాలుగా ఈ పరిహారం పనికి వస్తుంది. మీ కొడుకులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మన సాంప్రదాయంలో కొడుకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా కొడుకులు ఉన్న వారిని చూసి అందరూ అసూయ పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా కేవలం ఆడ సంతానం ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి మాకు కూడా కొడుకులు ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. కొడుకులకే ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. కొడుకులైనా కూతుళ్ళైనా సమానమే అని బయటకు చెప్పినా మగ సంతానం కావాలని మనసులో అందరూ అనుకుంటూ ఉంటారు. కొడుకులు ఉన్న తల్లిదండ్రులను చూసి మీకేంటి, మీకు కొడుకులు ఉన్నారు, పర్వాలేదు అంటూ ఉంటారు. కానీ కూతుళ్ళు ఉంటే మాత్రము అయ్యో మీకు కూతుళ్ళు ఉన్నారు కదా అని జాలి చూపిస్తూ ఉంటారు. ఇలా మన భారతదేశంలో కొడుకులకు కూతుళ్లకు మధ్య తేడా చూపుతూ ఉంటారు. బయటకు చెప్పకపోయినా మనసులో మాత్రము కొడుకుల మీదే అధిక ప్రేమను చూపుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. అయితే కొడుకులు ఉన్నవారు ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారం చేయాలి. 5 నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు మీ కొడుకులకు నువ్వుల నూనెను రాసి తర్వాత నలుగు పెట్టి స్నానం చేయించండి. అంటే మీ కొడుకులు వయసులో చిన్నవారైతే మీరే స్నానం చేయించండి. వయసులో పెద్దవారైతే వారినే నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయమని చెప్పండి. అలా మీ కొడుకులు స్నానం చేస్తున్న తర్వాత మీరు ఒక ఉత్తరేణి మొక్కను తీసుకుని వచ్చి ఆ మొక్కతో వారికి దిష్టి తీయండి. అంటే ఆ మొక్కను మీ కొడుకు తల నుండి పాదాల వరకు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి.
ఆ తర్వాత ఈ మొక్కను దక్షిణం వైపు విసిరివేయండి. దిష్టి తీసిన తర్వాత హారతి కూడా చూపించండి. మీకు ఎంతమంది మగపిల్లలు ఉంటే అన్ని ఉత్తరేణి మొక్కలు తెచ్చుకొని ఒక్కో పిల్లవాడికి ఒక్కో మొక్కతో దిష్టి తీసి పడవేయండి. ఉదయం 5 నుండి 6:30 లోపు కానీ లేదా సాయంత్రం 5 గంటల నుండి 6:30 లోపు కానీ ఈ పరిహారం చేయాలి. ఎంతమంది కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఒక కొడుకు ఉన్నవారు మాత్రము తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే మీ కొడుకులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన వారికి ఉన్న మృత్యు దోషాలు పోతాయి, యమగండాలు పోతాయి. వారు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. చదువులో ముందుంటారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు. చెడు వ్యసనాల నుండి, కష్టాల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కొడుకులు ఉన్న తండ్రులు కూడా కొన్ని పనులు తప్పక చేయాలి. శివరాత్రి పర్వదినాన కొడుకులు ఉన్న తండ్రి మర్చిపోకుండా కూడా తర్పణాలు ఇవ్వాలి పెద్దలకి. వారి తాతలకు, ముత్తాతలకు, వాళ్ళ అమ్మలకు, తమ్ములకు, ఇలా వారి తండ్రి లేకపోతే వారి తండ్రికి, తల్లి లేకపోతే తండ్రికి, ఇలా మహాశివరాత్రి రోజు వారికి తర్పణం ఇవ్వాలి. వారి కొడుకులతో, వారికి మనమళ్ళు ఉంటే వారితో కూడా తర్పణం ఇవ్వాలి. శివరాత్రి తర్పణం వదలాలనే విషయం చాలామందికి తెలియదు. కానీ కేరళలో ఈ తర్పణాలు వదులుతారు. మహాశివరాత్రి రోజు తర్పణాలు వదలటం వలన కొడుకులు సుభిక్షంగా ఉంటారనేది ఒక నమ్మకం. కనుక మీ కొడుకులు వృద్ధిలోనికి రావాలంటే తప్పక తర్పణం మహాశివరాత్రి రోజు వదలండి. ఈ ప్రక్రియను పగటిపూట చేసుకోవాలి. తెల్లవారుజామునే నదీ తీరాలకు వెళ్ళి అక్కడ తలస్నానం చేసి బ్రాహ్మణులకు, సద్బ్రాహ్మణుల చేత మన పెద్దలకు తర్పణాలు ఇప్పించి వారికి స్వయంపాక దానం, దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని శివుడిపేట అభిషేకాలు చేయించి శివుడికి నమస్కారం చేసుకొని ఇలా శివరాత్రి రోజు పెద్దలకు తర్పణాలు ఇవ్వటం వలన వాళ్ళు సంతృప్తి చెందుతారు. పెద్దలు మనకి ఆశీర్వాదాలను ఇస్తారు, మన వంశాన్ని వృద్ధి చేస్తారు. అంతేకాదు ఇలా చేయటం వలన మీ కొడుకులకు తర్పణాలు వదలటంపై అవగాహన వస్తుంది. ఈరోజు మీరు పెద్దలకు తర్పణాలు వదిలితేనే ఆ తరువాత మీ కొడుకులు కూడా మీకు తర్పణాలు వదులుతారు, నరకాన్ని తప్పిస్తారు. ఏదైనా పిల్లలు తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు కదా. కనుక మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు తప్పక తర్పణం పెద్దలకు వదలండి. ముఖ్యంగా మాట వినని కొడుకులు ఉన్నవారు, భగవంతునిపై భక్తి చూపని కొడుకులు ఉన్నవారు, వారు చిన్నవారైనా పెద్దవారైనా ఇలాంటి కొడుకులు ఉంటే మహాశివరాత్రి రోజు వారిని ఎలా అయినా సరే ఒప్పించి శివాలయానికి తీసుకొని వెళ్ళి మీతో పాటు గుడికి తీసుకొని వెళ్ళి వారితో కూడా అభిషేకాలు చేయించండి. పెద్దలకు బియ్యాన్ని ఇప్పించండి. కొడుకులతో కూడా ఈరోజు పూజలు, జాగరణలు, ఉపవాసాలు చేయించండి. మాట వినని కొడుకులు ఉన్న వారిని ఈరోజు శివాలయానికి తీసుకుని వెళ్ళండి. అభిషేకాలు, పూజలు, ఉపవాసం, జాగరణలలో మీ కొడుకులు కూడా పాల్గొనేలాగా చెయ్యండి. చిన్నపిల్లలైతే ఉపవాసం, జాగరణ చేయనవసరం లేదు. జస్ట్ వారిని గుడికి తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఆ శివుడి అనుగ్రహం మీ కొడుకులకు లభిస్తుంది. శివ అనుగ్రహం వెంటనే ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాదు కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు వారితో ఇలా చేస్తే ఫ్యూచర్లో వారు బాగా అభివృద్ధిలోనికి వస్తారు. తల్లిదండ్రులకు మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. కాబట్టి శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు వారికి ఉత్తరేణి మొక్కతో దిష్టి తీసి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే వర్తకుడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దాని మీద ఎక్కి కూర్చుని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురు చూసే భార్య బిడ్డల్ని తలుచుకుని కన్నీంటి పర్యాంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకు ఉన్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందికి పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే ఆ వర్తకుడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివ సాయుధ్యం చేరుకున్నాడు. ఆ వర్తకుడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవ్వటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయటమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చించటం వల్ల ఆ వర్తకుడికి శివ సాయుధ్యం చేరుకున్నాడు.
ఆ వర్తకుడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణానంతరం కూడా పొందగలిగినాడు. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. స అంటే శివుడని, వా అంటే శక్తి అని శివపదం మణిమాల చెప్తోంది. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహావ్యాస పూర్వికంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండవ జాములో పెరుగుతో, మూడవ జాములో నెయ్యితో, నాలుగవ జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షరతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ శివ పురాణ పారాయణం చేస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం. ఉపవాసం ఉంటే ముందు రోజు ఉపవాసం, మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తూ ఉన్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం అని చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు. కొందరు అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రి సమయంలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా ఉపవాస జాగరణ, బిల్వార్చన, అభిషేకాలు లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరతాయని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్ర జపంతో, మహామంత్ర జపంతో, స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండాలి. దేవుడికి అతి సమీపంలో నివసించటమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ కూడా ఆహారాలే. వాటన్నిటికీ కూడా దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతిక అభిరుచులన్నిటినీ కూడా పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక చింతన చెందాలి. భోగానందాన్ని విస్మరించి యోగానంద వ్యవస్థలోనికి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయటమే శివరాత్రి అంటే మహాశివరాత్రి యొక్క ఆంతర్యం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.